హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ Kbfoodlab. ఐఎమ్ సత్య. ఈరోజు మన రెసిపీ ఆంధ్ర స్టైల్లో చేసే రొయ్యల పులుసు అనొచ్చు, రొయ్యల ఎగురు అనొచ్చు, రొయ్యల మసాలా అనొచ్చు. కానీ నా స్టైల్లో దీన్ని కొన్ని చిన్న మార్పులు చేసి 2 సార్లు మసాలా దాంచి కొట్టి మంచి మసాలా రొయ్యల కర్రీ చేసా. ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో మీరే చెప్పండి. రెసిపీ కోసం ముందుగా 30 kg రొయ్యలు తీసుకుని పసుపు నిమ్మరసంతో బాగా కడిగి పక్కన ఉంచుకుంటే నీచు వాసన పోయి పైన ఉన్న దుమ్ము ధూళి అంతా పోయి తాజాగా ఉంటాయి. ఇప్పుడు అదే రొయ్యల్లో చిటికెడ పసుపు, టేస్ట్కి సరిపోయే సాల్ట్, 1 టీ స్పూన్ కారం, అరచెక్క నిమ్మరసం పిండి, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసి కనీసం 1/2 గంట సేపు దీనికి రెస్ట్ ఇస్తే రొయ్యలు చాలా సాఫ్ట్ అండ్ టెండర్గా అవుతాయి అన్నమాట. ఎందుకంటే నిమ్మరసం, సాల్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో ఉన్న కెమికల్స్ వల్ల చాలా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు ఒక పాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకుందాం. నెయ్యి చాలా టేస్ట్ బాగుంటుంది. ప్రాన్స్లోకి నెయ్యి ఆప్షనల్ మాత్రమే. నెయ్యి మాడిపోకుండా ఉండడానికి కొంచెం ఆయిల్. ఇప్పుడు ఇందులో సువాసన వెదజల్లే మసాలా దినుసులు అయినటువంటి యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకుని ఆ తర్వాత కొంచెం షాజీరా, ఒక బిర్యానీకి వేసి 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత 1 కప్పు ఆనియన్ ముక్కలు కట్ చేసి వేసుకుందాం. సరిపోయేంత సాల్ట్ వేసి 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ముక్కలు బాగా గోధుమ రంగులో వేగి తీపితనం బయటికి వస్తుంది. ఆ తర్వాత మనం టమాటో ముక్కలు సన్నగా తరిగిన 1/2 కప్పు వేసుకుందాం. 1 టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసి 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు వెంటనే 1 టీ స్పూన్ కారం, కొంచెం పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి మరో 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేద్దాం. ఈ టైంలో మసాలాలన్నీ చక్కగా ఉడికిపోయి ఆయిల్ ఇలా పైకి తేలుంటుంది, నెయ్యి పైకి తేలుంటుంది. ఈ టైంలో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను యాడ్ చేస్తున్న వాటర్ కొంచెం గ్రేవీ ఎక్కువ రావడం కోసమే. అదర్వైజ్ ఇదే స్టేజ్లో ప్రాన్స్ వేసేసుకుని మరో 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసి దించేసుకుంటే పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి రొయ్యలు. సువాసన కోసం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తే రొయ్యలు పర్ఫెక్ట్గా వేగి ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. అంతే, అయిపోయింది కర్రీ. నచ్చిందా రెసిపీ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నమస్తే.